ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను భూది గంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము మహాగరుడ పరిశుద్ధుడ మీ పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు. గడిచిన కాలమంతా ప్రభా మమ్మలను కాచి కాపాడి ఈ ప్రేమలో జ్ఞాపకం చేసుకుని ఈ పునరుద్ధాన కాలాన్న ప్రభా నేను స్తుతించడానికి ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని వాక్యంలోని సత్యాన్ని మేము గ్రహించి మీ కృపలో బలపడటానికి సహాయం చేయమని నడిపించమని కృప చూపించమని ఈ మనోళ్ళని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి వందనాలు. ఈరోజు మన పాఠం పేరు ఏమిటంటే శక్తి నుండి సాక్షులై ఉండు. అందరూ చెప్పండి. శక్తి నుండి సాక్షులై ఉండు. క్రైస్తవ జీవితము శక్తిహీనమైన జీవితము కాదు, శక్తి కలిగిన జీవితం. క్రైస్తవులకు చాలా శక్తులు ఉన్నాయి. మార్నింగ్ నేను వచ్చేటప్పుడు వేదాన్ని నేర్చుకునే పండితులతోటి ఒక అరగంట గడిపాను. వాళ్ళు వేదాలు నేర్చుకుంటున్నారంట. ఏ వేదం మీరు నేర్చుకుంటున్నారంటే అరహణ వేదం అని చెప్పారు. వారు మాట్లాడుతూ దేవుని గురించిన ప్రశ్నలు నేను వేసినప్పుడు మీరు ఏ దేవుణ్ణి మీరు ప్రార్థన చేస్తారు అంటే 33 కోట్ల దేవతలు ఉన్నారంట. ఈ 33 కోట్ల దేవతలను వారు జ్ఞాపకం చేసుకుంటారంట, ఆరాధన చేస్తారంట. శక్తి కొరకు సూర్యదేవుణ్ణి అలాగే అగ్నిదేవుణ్ణి ప్రార్థన చేస్తారట. నన్ను అడిగారు అనమాట, ఏమండి మీరు ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారు కదా, మరి మీరే దేవుణ్ణి ప్రార్థన చేస్తారు శక్తిని పొందటానికి అని ప్రశ్న వేసినప్పుడు, మాకు ఒకే ఒక దేవుడయ్యా, కానీ ఒకే దేవుడు 3 స్వరూపాలుగా ఏకమైన దేవుడిగా ఉంటాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. మాకు శక్తి కావాలంటే మేము పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు మాకు శక్తి వస్తుంది, మా జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయని వారు చెప్పారు. ఇంతలోకి దత్త గురువు గారు వచ్చేసారు. నేనేదో సీక్రెట్స్ అడుగుతున్నానని చెప్పి, రే మీరు అటువైపు వెళ్ళి కూర్చుంటారా అన్న. నాకు అర్థమైపోయింది, ఇక నా సమయం వేస్ట్ చేయకూడదని అక్కడి నుంచి వచ్చేసాను. కాబట్టి మన జీవితంలో క్రైస్తవులుగా చాలా శక్తివంతులుగా మనం జీవించగలం. క్రైస్తవులకి, క్రీస్తుని నమ్మిన వారికి ఎంత శక్తి ఉంటుందంటే, యెహోషువను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే సూర్య చంద్రులను ప్రార్థనా శక్తి చేత ఏం చేశాడంటే దేవుణ్ణి అడిగి ఒకరోజు సూర్యచంద్రులను ఆపివేశారు. అనగా క్రైస్తవులకు ఎంత శక్తి ఉంటుందంటే ఈ సృష్టిని కూడా బంధించగల శక్తి క్రైస్తవునికి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు దయచేశాడు. కాబట్టి మన జీవితంలో క్రైస్తవులమైన మనము ఏ విధముగాను బలహీనత కలిగి ఉండకూడదు. మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ శక్తి చేత మనం శక్తి నొంది ఈ లోకంలో క్రీస్తు కొరకు మనం ఏం చేయాలంటే సాక్షులుగా జీవించాలి.
పరిశుద్ధాత్మ శక్తి మన జీవితంలో రావటానికి ప్రార్థన ద్వారా, క్రీస్తుని వేడుకొనటం ద్వారా, క్రీస్తులో మనం కట్టబడటం ద్వారా మన జీవితంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని మనం ఈ లోకంలో క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండగలుగుతాం. కాబట్టి క్రైస్తవులు ఎవరు కూడా బలహీనులు కారు. మనం ఏమీ చేయటం లేదని ఇతరులు ఏమనుకుంటారంటే బలహీనులు అనుకుంటారు. ప్రభువు కొరడాలతో కొట్టబడినప్పుడు ప్రభువును కూడా చాలా మంది అలాగే అనుకుని ఉంటుంటారు. ఇదిగో నీవు రాజువు కదా, అనేక స్వస్థతలు నువ్వు జరిపించావు, కానీ ఏమిటి నిన్ను నీవు రక్షించుకోలేకపోతున్నావని ప్రభువుని ఏలన చేసిన పరిస్థితులు. ప్రభు మహాబలవంతుడు. అసలు దేవుని యొక్క గుణగణాలలో ఆయన ఓమ్ని పొటెంట్, అనగా క్రీస్తు సర్వశక్తిమంతుడు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చటానికి, ఈ లోకంలో ఉన్న వ్యక్తులను రక్షించటానికి, విమోచన ప్రజలకు దయచేయటానికి ఆయన ఏం చేశాడంటే తండ్రి యొక్క చిత్తాన్ని గ్రహించి విధేయత కలిగి ఆయన కలువరి శిలువలో మన కొరకు ప్రాణం కాచి మన పాపములను విమోచించటానికే ఆయన విధేయత చూపించాడు తప్ప ఆయన శక్తిహీనుడని మనం అనుకుంటానికి ఏమాత్రం వీలు లేదు. కాబట్టి క్రైస్తవులమైన మనము శక్తివంతులుగా ఉండాలి. శక్తివంతులుగా ఉండటమే కాదు కానీ సాక్షులుగా జీవించాలి. మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానం చెంది పరలోకానికి వెళ్లే ముందు ఇక్కడ శిష్యులతో మాట్లాడుతున్న మాటలు, ఆఖరి మాటలు. ఈ మాటలు చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడంటే పరలోకానికి సరాసరి తండ్రి యొక్క కుడిపార్శ్వానికి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఈ ఆరోహణమై వెళ్ళిపోయిన ఆ సందర్భంలో శిష్యులకు వచ్చిన అనుమానాలు, శిష్యులకున్న అంతరంగిక విశేషాలు ఏవైతే ఉన్నావో అవన్నిటినీ కూడా నివృత్తి చేసి ఆయన పరలోకానికి ఆరోహణమైన వ్యక్తిగా మనకు కనపడుతున్నారు. అయితే మానవ జీవితాల్లో ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మనము క్రీస్తును ప్రదర్శించలేక అనేక విషయాల్లో మనం శక్తిహీనులుగా ఉంటాము. క్రీస్తుకి సాక్షులుగా ఉండలేని పరిస్థితిలో దాని గురించి మనం బాధపడవలసిన పని లేదు. కానీ ప్రభువుని ప్రార్థించి మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ మన జీవితంలో పొందుకుని మనం ఏం చేయాలంటే క్రీస్తుకి సాక్షులుగా జీవించాలి. శిష్యుల గురించి మనం ఆలోచన చేసామనుకోండి, శిష్యుల యొక్క పూర్వస్థితిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తుని సిలువకు తీసుకుని వెళ్ళిపోతున్నారు. సిలువకు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు పేతురు గారి గురించి ఆలోచన చేసినప్పుడు పేతురు ఏం చేశాడంటే ప్రభువైన యేసుక్రీస్తు నాకు తెలియదని ముమ్మారు బొంకాడు. అనగా శిష్యుల యొక్క పూర్వస్థితిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వారి జీవితంలో లేనప్పుడు, పరిశుద్ధాత్మని వారు నిజముగా పొందుకోలేని పరిస్థితుల్లో, పరిశుద్ధాత్మని ఆశ్రయించిన పరిస్థితుల్లో మానవులుగా వారి జీవితాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు ఏమైందంటే వారు పూర్వస్థితిలో శక్తి లేని శక్తిహీనులుగా కనిపిస్తూ ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేసినప్పుడు వీరందరూ కూడా చెల్లాచెదరైపోయారు. ప్రభువైన యేసుక్రీస్తు మరణించే సమయంలో ఎవరు కారు చెల్లాచెదరైపోయి బిక్కు బిక్కుమంట వారు ఏం చేశారంటే గదుల్లో కూర్చుని తలుపులు వేసుకుని వారు శక్తిహీనులుగా వారి జీవితాల్లో క్రీస్తుని ప్రదర్శించలేని ఒక పరిస్థితి వారి జీవితంలో ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానం చెందిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుని 3 రకాలుగా వారు తెలుసుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తుని 3 రకాలుగా వారు ప్రభువైన యేసుక్రీస్తుని టచ్ చేశారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తుని ముట్టుకున్నారు. అవునా కాదా, ఈయన పునరుద్ధానం చెందిన క్రీస్తా కాదా అని ప్రభువుని వారు పరిశీలన చేశారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ వల్ల వారు ప్రేరేపితులై ప్రభువుని చూశారు, ప్రభువుని అనుభవించారు వారి జీవితం. ఈ 3 విషయాలు మనం గమనించాలి.
ప్రభుని వారు చూశారు, ప్రభుని అనుభూతి చెందారు. అలాగే ప్రభుని ఏం చేశారంటే వారు ముట్టుకుని పరిశీలన చేశారు. ఈయన నిజమైన దేవుని కుమారుడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడని వారు కళ్ళారా చూసి ప్రభుని నమ్మి వారి జీవితంలో దేవునికి సాక్షులుగా జీవించడం మొదలు పెట్టారు. దాని గురించే పేతురు గారు కానీ అలాగే యోహాను గారు కానీ వారి గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఇదిగో మేము ఏమి చూసామో, ఏది చెవులారా విన్నామో, ఏది ముట్టుకుని చూసామో దాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకరక్షకుడని, దేవుని కుమారుడని, ఆయనతో మాకు సహవాసం కలిగి ఉందని వారు ఏం చేశారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి వారు సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి మన జీవితంలో మన పూర్వస్థితి ఎలా ఉన్నదన్నది మర్చిపోయి మనం ఏం చేయాలంటే ఈ లోకంలో క్రీస్తును ప్రదర్శించేదానికి, క్రీస్తుకి సాక్షులుగా మనం జీవించేదానికి ఆయన ఏం చేయాలంటే వాక్యం ద్వారా ఆయనను స్పర్శించి వాక్యములో ప్రభువైన యేసుక్రీస్తుని మనం చూసి, అలాగే వాక్యములో ప్రభువైన యేసుక్రీస్తుని మనం అనుభూతి చెంది ఈ లోకములో క్రీస్తుకి సాక్షులుగా మనము జీవించాలి. దేవుని బిడ్డలారా, ఇది మామూలు విషయం ఏం కాదు. పరిశుద్ధాత్మ శక్తి నుండి క్రీస్తుకి సాక్షులుగా జీవించటం అనేది మామూలు విషయం ఏమీ కాదు. మన జీవితంలో క్రైస్తవులుగా జీవించాలనుకుంటాం, కానీ క్రీస్తుని ప్రదర్శించవలసిన సమయం వచ్చేటప్పటికి క్రీస్తుని ప్రదర్శించలేని శక్తిహీనులుగా ఉంటాం. ఎందుకు ఈ పాట నేను చెప్తున్నానంటే, ఈరోజు క్రీస్తు ఆరోహణ దినం. ఈరోజు ఏ దినం? క్రీస్తు ఆరోహణ దినం. క్రీస్తు ఆరోహణం అయిపోతూ ఆయన శిష్యులను దీవించి ఆశీర్వదించి వారికి పరిశుద్ధాత్మ శక్తినిచ్చి వారితో ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఇక మనము చదువుకున్న వాక్య భాగం గురించి ఆలోచన చేసినట్లయితే 6వ వచనంలో, కాబట్టి వారు కూడినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటా మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పారు. ఇక్కడ ఆలోచన చేయాలి. ప్రభు యొక్క రాజ్యానికి, పరిశుద్ధాత్మ శక్తికి, దేవుని యొక్క పరిపాలన, దేవుని కొరకు మనం సాక్షులుగా ఉండటం, ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి పెనవేసుకుని అవి కలిసి నడిచే సందర్భాలు. అయితే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా మరి యూదులకు ఇశ్రాయేలుకి రాజ్యం ఎప్పుడు వస్తుంది? ఇదిగో నీవు రాజుగా వచ్చావని మేము అనుకున్నాము ఈ లోకానికి, కానీ నీవు దాసుడిగా వచ్చావు, మరణించావు, తిరిగి లేచావు, మరలా నీవు పరలోకం వెళ్ళిపోతున్నావు. పరలోకం వెళ్ళిపోతే మాకు మరలా క్రీస్తు యొక్క రాజ్యం లేక ఇశ్రాయేలుకి రాజ్యం ఎప్పుడు వస్తుంది? నీవు మనుష్య అవతారిగా వచ్చినప్పుడు ఈ లోకానికి రాజుగా వచ్చావని ఇశ్రాయేలుకు రాజ్యాన్ని ఇస్తామని మేము అనుకున్నాం, కానీ అదేమి జరగలేదు ప్రభువా. అయితే నీవు మరలా ఆరోహణమై వెళ్ళిపోతున్నావు, మాకు ఈ మాటలు చెప్తున్నావు, మరలా ఇశ్రాయేలుకి రాజ్యం ఎప్పుడు వస్తుంది ప్రభువా అని అడిగారు. అడిగినప్పుడు ప్రభు అనేక విషయాలు వారికి చెప్పాడు. మనం లేఖనాల గురించి ఆలోచన చేసినట్లయితే మత్తయి శుభవార్తలో కానీ లూకా శుభవార్తలో కానీ అన్ని సువార్తల్లో క్రీస్తు యొక్క రాకడ కొరకు, క్రీస్తు ఎప్పుడు వస్తాడు, ఏ కాలంలో వస్తాడు, ఇప్పుడు మనుష్యావతారిగా వచ్చిన క్రీస్తు వచ్చినప్పుడే పరలోక రాజ్యం వచ్చింది, అనేక సందర్భాలు క్రీస్తు యొక్క రాజ్యం కొరకు చెప్పాడు. అలాగే పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే పాత నిబంధన కాలంలో కూడా క్రీస్తు యొక్క రాకడ గురించి ప్రవక్తలు అనేక విధాలుగా కలిపి చెప్పారు. యెషయా గ్రంథంలో మనము 9వ అధ్యాయంలో చూసినట్లయితే క్రీస్తు యొక్క పుట్టినరోజుల గురించి ఆలోచన చేసినప్పుడు క్రీస్తు యొక్క రెండో రాకడ గురించి కూడా
రాయబడి ఉంటుంది. ఇదిగో ఆయన మీద రాజ్యభారం ఉండును, ఆయన యుగయుగములకు తండ్రి అయి ఉంటాడు, మిమ్మల్ని పోషిస్తాడు. అనేక ప్రవచన వాక్యాలు మనం అక్కడ చూస్తూ ఉంటాం. అయితే మన జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి లేక, మన జీవితంలో లేఖనాలను పరిశోధించే ఆ శక్తి లేక, మన జీవితంలో దేవుని యొక్క లేఖనాలు పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితిలో మనము జీవిస్తూ ఉంటాం. అందుకని ప్రభు ఏమన్నాడంటే, కాలములను గూర్చి సమయములను గూర్చి తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు, వాటిని తెలుసుకుంటే మీ పని కాదు. నాయనా శిష్యులారా, ఇదిగో దేవుని రాజ్యం ఎప్పుడు వస్తాడో లేఖనాల్లో ఉంది. దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు కూడా దేవుని యొక్క శాశ్వతమైన రాజ్యం గురించి చెప్పిన దాఖలాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే శిష్యుల జీవితాల్లో ఇవేమీ కనిపించడం లేదు. వారి యొక్క ఆతృత ఏంటంటే, పరలోకమును గురించిన అవగాహన ఏంటంటే, ఈ లోకమే పరలోకము అనే స్థితిలో వారి యొక్క జీవితాలను వారు కొనసాగిస్తున్నారు, కానీ క్రీస్తు యొక్క మర్మాన్ని వారు తెలుసుకోలేని పరిస్థితి. అందుకని ప్రభు ఏమన్నాడంటే, అయ్యా మీరు కాలముల గురించి సమయాల గురించి మీరు ఆలోచన చేయకండి, ఇవన్నీ కూడా తండ్రి యొక్క స్వాధీనంలో ఉన్నవి. తండ్రి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మీకు మర్మాలు తెలియజేస్తాడు, వాటిని తెలుసుకుంటాం మీ పని కాదు. కానీ భూలోకంలో మీరు చేయవలసిన పని ఏమిటంటే, మీరు పరిశుద్ధాత్మ మీ మీదకు వస్తుంది, వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు గనుక యెరూషలేములోను యోదయ సమరయ దేశమంతటా కూడా బూది గంటల వరకు మీరేం చేయాలంటే నాకు సాక్షులుగా ఉండండి అని ప్రభు అంటున్నారు. ఈరోజు మన పాఠం ఏమిటంటే, పరిశుద్ధాత్మను పొందుకుని ఈ లోకంలో మనం సాక్షులుగా జీవించడం. లూకా శుభవార్తను గురించి మనం ఆలోచన చేసినట్లయితే, లూకా శుభవార్తను రాసిన లూకా గారు లూకా శుభవార్తలో యేసుక్రీస్తు యొక్క జీవితం గురించి ఆయన లూకా శుభవార్త రాశారు. ఈ లూకా శుభవార్తలో యేసుక్రీస్తుని గురించి రాసినప్పుడు, యేసుక్రీస్తు తండ్రితో కూడా ఏకమయ్యి, తండ్రే క్రీస్తు, క్రీస్తే తండ్రిగా మనకు ఆయన అనేక ఆశ్చర్య కార్యాలు చేసి చూపించారు. అంటే యేసుక్రీస్తుని గురించి, ఆయన జీవితాన్ని గురించి, యేసుక్రీస్తు ఎవరితో కలిసి తన జీవితాన్ని కొనసాగించాడో లూకా గారు ఏం చేశారంటే, ఆయన యొక్క శుభవార్తలో క్రీస్తు జీవితం గురించి చాలా చక్కగా వర్ణించారు. అదే లూకా గారు అపోస్తల కార్యాలు రాశాడు. ఈ అపోస్తల కార్యాల్లో ఏది ఆయన మనకు చెప్పాడంటే, క్రీస్తు యొక్క శరీరము పరిశుద్ధాత్మతో కలిసి జీవించాలి అనే విషయాన్ని ఇక్కడ తేటతలం చేశారు. అనగా క్రీస్తు యొక్క శరీరం అనగా క్రీస్తు యొక్క సంఘము, అనగా క్రీస్తు సంఘం ఏదైతే ఉందో అది క్రీస్తు యొక్క శరీరము. కాబట్టి ఈ శరీరం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధాత్మ శక్తి చేత వారు ఏం చేయాలంటే క్రీస్తుకి సాక్షులుగా జీవించాలి అనేది ప్రభు యొక్క ఒక గొప్ప సందేశంగా మనం గమనించాలి. ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే ఈ అపోస్తల కార్యాలు లాస్ట్ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే, ఇక్కడ ఉన్న సంఘం ఏదైతే ఉందో, క్రీస్తు చేత కట్టబడిన సంఘము, క్రీస్తు రక్తము చేత కొనబడిన సంఘము ఏదైతే ఉందో, ఆ సంఘము పరిశుద్ధాత్మను పొందుకుని వారు ఏం చేశారంటే యెరూషలేము, యోదయ, గలిలయ, బూది గంతముల వరకు కూడా సాక్షులుగా వారు జీవించినట్లు అపోస్తల కార్యముల యొక్క ఆ లాస్ట్ పేజీల వరకు మనం చదివినట్లయితే అర్థమవుతుంది. కాబట్టి ఈ అపోస్తల కార్యములో ఉన్న సందేశం ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రితో ఏకమై ఉండి దేవుని యొక్క చిత్తాన్ని ఎలాగ నెరవేర్చారో, అలాగే సంఘస్థులైన మనము, క్రీస్తు సంఘమైన మనము పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధాత్మతో ఏకమై మనం ఏం చేయాలంటే క్రీస్తు యొక్క చిత్తం ఏదైతే ఉందో, అనగా బూది గంతముల వరకు సర్వ సృష్టికి మనము వెళ్ళి
క్రీస్తు యొక్క స్వార్థం చాటి మనం ఏం చేయాలంటే బూది గంతముల వరకు సాక్షులుగా జీవించాలనేది క్రీస్తు యొక్క ఉద్దేశముగా లక్ష్యముగా కనబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన పూర్వస్థితి ఏదైనప్పటికీ కూడా మన జీవితంలో మనము దేవుని యొక్క వాక్యం చేత ఆయన్ని టచ్ చేసి, దేవుని వాక్యాన్ని మనం చూసి, దేవుని వాక్యాన్ని మనం అనుభవించి, మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ఈ లోకంలో క్రీస్తుకి సాక్షులుగా జీవించే జీవితాన్ని మనము నేర్చుకోవాలి. ఇప్పుడు నిర్గమాకాండము 3వ అధ్యాయం మనం చూసినట్లయితే, నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మనకు మోషే కనబడతాడు. 2వ అధ్యాయంలో మనం మోషేని గమనించినట్లయితే, మోషే యొక్క పూర్వస్థితి మనం ఆలోచన చేసినట్లయితే, ఐగుప్తులో రాజు యొక్క కుమారుడిగా మోషే జీవిస్తా ఉన్నాడు. ఆ జీవించిన కాలంలో హెబ్రీయులకు అలాగే ఐగుప్తులకు ఒక తగాదా వచ్చినప్పుడు మోషే ఏం చేశాడంటే, ఆ తగాదాను చూసి యూదులను ఐగుప్తీయులు పట్లాడటం చూసి మోషే ఏం చేశాడంటే ఆ ఐగుప్తుడిని చంపేసి పాతిపెట్టేసి చాలా సైలెంట్గా ఉండిపోయిన తర్వాత ఒక రోజున యూదులిద్దరూ దెబ్బలాడుకుంటున్నారు. తగాదా వచ్చింది వారి జీవితాల్లో. వచ్చినప్పుడు మధ్యలోకి వెళ్ళి మోషే ఏం చేశాడంటే వారిద్దరికి తగాదా తీరుస్తూ ఉన్నాడు. తగాదా తీర్చినప్పుడు మోషే గురించి వారు ఏం మాట్లాడారంటే, ఇదిగో ఐగుప్తుడిని చంపేసినట్లు మమ్మల్ని కూడా చంపేయాలని నువ్వు అనుకుంటున్నావా అని మోషేని చూసి అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు ఇద్దరు కూడా ప్రశ్న వేసినప్పుడు ఏమైందంటే మోషే జీవితంలో కలవరం వచ్చేసింది. ఏమిటి, ఇప్పటి వరకు నేను ఎవరికి తెలియదని అనుకున్నాను, కానీ నేను ఒక ఐగుప్తుడిని చంపిన విషయము ఇక్కడ ఉన్న ఐగుప్తు ప్రజలకందరికీ కూడా తెలిసిపోయింది. కాబట్టి నేను ఇక్కడ ఉండటానికి వీలు లేదని మోషే ఏం చేశాడంటే మిద్యాను పారిపోయిన తర్వాత 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. 40 సంవత్సరాలు మిద్యానులో ఆయన ఏం చేశాడంటే మరి గొర్రెల కాపరి కింద చాలా సాగు జీవితాన్ని జీవించినట్లుగా మనకు కనబడుతుంది. అలాంటి సమయంలో ప్రభు యేసు లేదా ప్రభు అయిన దేవుడు యెహోవా దేవుడు ఏం చేశాడంటే ఆ మందలను కాసుకున్న సమయంలో మోషేకి పొదలో ప్రత్యక్షమైన తర్వాత మోషేతో మాట్లాడాడు. మోషే అని అన్నప్పుడు, ప్రభువా నువ్వు ఎవరు ప్రభువా అని అడిగినప్పుడు, ఇదిగో నీ పితరుల దేవుడైన యాకోబు దేవుడను, ఇస్సాకు దేవుడను, అబ్రహాము దేవుడను నేనే అని అన్నప్పుడు మోషే ఎవరో నాతో మాట్లాడిన దేవుడు ఎవరు అని ప్రభు వైపు చూడటానికి ప్రయత్నం చేశాడు. ప్రభు వెంటనే మాట్లాడు, ఇదిగో నువ్వు నించున్న స్థలము పరిశుద్ధ స్థలము, కాబట్టి ఆ పరిశుద్ధ స్థలంలోనికి నీవు వచ్చినప్పుడు నీ చెప్పులు విడిచి రావాలని చూసినప్పుడు దేవుడు ఒక ప్రత్యక్షతనిచ్చాడు. మోషేకు ప్రత్యక్షతనిచ్చినప్పుడు మోషే జీవితంలో ఒక మార్పు వచ్చింది. అప్పటి వరకు మోషే యొక్క జీవితం వేరు, దేవుడు ప్రత్యక్షతనిచ్చినప్పుడు మోషే జీవితంలో వచ్చిన మార్పు వేరు. అక్కడి నుంచి మోషే జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మోషే జీవితంలో ఎంత గొప్ప ఫలభరితమైన పరిచయం చేశాడంటే, దేవుని కొరకు ఎన్నుకున్న జనాంగాన్ని ఆయన ఏం చేశాడంటే కానాను సమీపం వరకు నడిపించడానికి దేవుడు శక్తినిచ్చాడు. మోషే జీవితంలో ప్రతి చోట కూడా దేవునికి సాక్షిగా ఉండి దేవుని చేత సాక్ష్యము పొందిన వ్యక్తిగా మోషే గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఇదిగో మోషే చాలా సాత్వికుడు, ఇదిగో నేను ఎన్నుకున్న ప్రజలను నడిపించటంలో నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడిగా మోషే ఉన్నాడని మోషే గురించి దేవుడు ఏం చేశాడంటే ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్పాడు. అనగా మన జీవితంలో పూర్వస్థితుల గురించి మనం గమనించినప్పుడు మన జీవితంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి, మన జీవితంలో అనేక రకాల బలహీనతలు ఉంటాయి.
మోషే జీవితాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు మోషే ఒక నరహంతుడిగా కనిపిస్తున్నాడు. అక్కడ ఉన్న ఐగుప్తుని చంపేసి కప్పెట్టేసి అతను మిద్యానికి పారిపోయి గొర్రెలను కాసుకునే ఒక సాత్వికుడిగా మోషే కనబడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షత తన జీవితంలో వచ్చిందో, ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, అప్పటి నుంచి అనేక మంది ఇశ్రాయేలును నడిపించే ఒక నాయకుడిగా, దేవునికి ఒక గొప్ప సాక్షిగా తన జీవితాన్ని మార్చుకున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. కాబట్టి దీవెని బిడ్డలారా, మన జీవితంలో సామాన్యమైన మనుషులుగా మనం జీవిస్తాం. కానీ దేవుని యొక్క శక్తిని పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు ఏమవుతుందంటే, మన జీవితంలో దేవుని యొక్క ప్రేమ ఏమిటో అర్థమవుతుంది. మన జీవితంలో శక్తిని మనం గ్రహించినప్పుడు క్రీస్తు కొరకు మనము సాక్షులుగా మనము జీవించగలిగే పరిస్థితుల్లో మన జీవితము దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఈ ఆరోహణ ఆదివారంలో మనమందరం ప్రార్థన చేయవలసింది ఏమిటంటే, ప్రభువా, నా జీవితంలో నేను నీకు సాక్షిగా ఉండలేకపోతున్నాను. ప్రభా, నువ్వు ఏదైతే ఆజ్ఞ ఇచ్చావో భూమి గంటముల వరకు ప్రభా నీ సువార్తను చాటమని నాకు చెప్పావు. కానీ అనేక విషయాలలో, మాట విషయంలో, నిన్ను ప్రదర్శించడం విషయంలో, ప్రభా నీ కొరకు జీవించడం విషయంలో, అన్ని విషయాల్లో కూడా నేను ఒక సామాన్యుడిగా జీవిస్తున్నాను. నా జీవితం అంతా కూడా ప్రభా శక్తిహీనతగా కనబడుతుంది. కాబట్టి ప్రభా, ఈ ఆరోహణ దినాన్ని పురస్కరించిన ప్రభా, నీవు మాట్లాడిన మాటలను బట్టి శిష్యులందరూ కూడా యెరూషలేములోకి వెళ్ళి ప్రభా మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వారి జీవితంలో ఒలకబోయినప్పుడు ప్రభా, ఈ భూమిని మార్చే ప్రభా, ఈ భూమిని తలకిందులు చేసే దేవుని యొక్క శిష్యులుగా, సాక్షులుగా వారు జీవించారు ప్రభా. కాబట్టి నా జీవితంలో నీవు ఆరోహణమైన సందర్భముగా శిష్యులకు ఏదైతే వాగ్దానం ఇచ్చావు, పరిశుద్ధాత్మ గురించి ఏదైతే వాగ్దానం ఇచ్చావో, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకున్న తర్వాత యెరూషలేములోను, యూదయలోను, బూది గంటముల వరకు, సమరయ వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారని ఏదైతే వాగ్దానం ఇచ్చావో ప్రభా, ఆ వాగ్దానాన్ని నా జీవితంలో నేను పొందుకునేదానికి నాకు సహాయం చేయ ప్రభా. ఇదిగో ప్రభా, నువ్వు దర్శించక ముందు మోషే యొక్క జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే అతను శక్తిహీనుడిగా కనబడుతున్నాడు, ఈ లోకానికి సంబంధించిన వ్యక్తిగా కనబడుతున్నాడు. కానీ ప్రభా, నీవు దర్శించిన తర్వాత ఇశ్రాయేలు నడుపుట్లో నీ గురించి నిలబడటంలో, అనేక అద్భుత కార్యాలు చేయటంలో, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేర్చటంలో, ఇశ్రాయేలు ప్రజల యొక్క వారి యొక్క అనేక పరిస్థితుల్లో వారిని తృప్తిపరచడంలో ప్రభా నీవిచ్చిన శక్తిని పొంది మోషే నీ ఇల్లంతట్లో నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు ప్రభా. నేను కూడా ప్రభా ఈ లోకంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని నీకు సాక్షులుగా జీవించే ఆ గొప్ప కృపను నా జీవితంలో దయచేయమని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కొన్ని లేఖన భాగాలను మనం చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచుల దేవాలయమును నిండుకునేను. ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండేవి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్ళను కప్పుకొనిచ్చు రెండిటితో ఎగురుచుండేను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండేది. వారి కంఠ స్వరం వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము దోమల చేత నిండి ఉండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూచితనుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పు చేత పట్టుకుని నా యొద్దకు ఎగురు వచ్చి నా నోటికి దాన్ని తగిలించి
ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపము నాకు ప్రాయశ్చిత్తమయ్యను, నీ దోషము తొలగిపోయాను అనేను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవనని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమని. ఇక్కడ ఆలోచన చేద్దాం. యెషయా గురించి మనం ఆలోచన చేసినప్పుడు, యెషయా మహాభక్తుడు. యెషయా రాసిన గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నవి. ఈ 66 అధ్యాయాలు కూడా మన యొక్క బైబిల్కి స్వారూప్యంగా ఉంది. నిజంగా దేవుని యొక్క ప్రవక్తలలో ఒక గొప్ప ప్రవక్త యెషయా. అయితే యెషయా యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, యెషయా జీవితంలో పరిశుద్ధాత్మ లేనప్పుడు, యెషయా జీవితంలో ప్రభు యొక్క ప్రత్యక్షత లేనప్పుడు, చాలా సాదా సీదా వ్యక్తిగా యెషయా యొక్క జీవితం మనకు కనబడుతుంది. అక్కడ ఉజియా కాలంలో మన వాడు జీవించి ఉన్నాడు. ఉజియా గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఉజియాకు మరొక పేరు అజర్యా. ఉజియాకు మరొక పేరు ఏమిటి? అజర్యా. ఈ అజర్యా దేవుని నమ్ముకున్నంత సేపు చాలా బాగా విస్తరించాడు. దేవుని చేత సమృద్ధి పొందినప్పుడు అజర్యా ఏం చేశాడంటే, యాజకులు చేసే పని అజర్యా చేశాడు. యాజకులు వచ్చి అజర్యా చెప్పాడు, అజర్యా నీవు దేవునికి ధూపం వేయడానికి వీల్లేదు, ధూపం వేసే పని యాజకులది, కాబట్టి నువ్వు ధూపం వేస్తే నీ జీవితంలో కీడు వస్తుందని అనగానే అజర్యా ఏం చేశాడంటే, దేవుణ్ణి లెక్క చేయకుండా, యాజకుల యొక్క మాట వినకుండా దేవునికి ధూపం వేశాడు. ఎప్పుడైతే దేవునికి ధూపం వేశాడో, ఆ ధూపం వేసిన వెంటనే అజర్యాకి ఏమైందంటే కుష్ఠరోగం వచ్చేసింది. అతను చనిపోయే వరకు కూడా కుష్ఠరోగంతోనే జీవించినట్లుగా మనము దినవృత్తాంతాలు 26 అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ ఉజియా అజర్యా ఒకటని మనకి అర్థమవుతుంది. అలాంటి సమయంలో యెషయా ఆ రాజుల దగ్గర, 4 రాజుల దగ్గర ఒక మంచి నౌకరీ చేస్తా ఉన్నాడు. తన జీవితం చాలా హ్యాపీగా ఉంది. కానీ ఒకానొక రోజు ఏమైందంటే, ప్రభు యొక్క సాక్షిగా, ఇశ్రాయేలుకు మంచి ప్రవక్తగా యెషయాను దేవుడు వాడుకోవాలని నిశ్చయించుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో యెషయాకి ఏం చేశాడంటే, దేవుడు ఒక గొప్ప దర్శనాన్ని ఇచ్చాడు. మన జీవితంలో ఆరోహణం అనగా కింద నుంచి పైకి వెళ్ళటం. ఆరోహణం అంటే ఏంటి? కింద నుంచి పైకి వెళ్ళటం. అవరోహణం అంటే పై నుంచి కిందకి రావడం. క్రైస్తవులమైన మనము మన జీవితం ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన వ్యక్తులతో, ఈ లోక సంబంధమైన విషయాలతో మన జీవితము గడుపుతున్నప్పుడు మన జీవితంలో పునరుద్ధాన శక్తిని పొందుకోలేము. అలాగే పైకి చూసే అనుభవంలోనికి మనము ఎదగలేము. మన జీవితంలో పునరుద్ధాన శక్తిని పొందుకున్నప్పుడే మనం పైకి లేవగలము. అనగా పరలోకమందున్న క్రీస్తు యొక్క దర్శనాన్ని, పరలోకమందున్న పరిశుద్ధాత్మ శక్తిని మన జీవితాల్లో పొందుకోగలం. కానీ ఈ లోకపరమైన విషయాల్లో మనం మునిగి తేలుతూ ఉంటే మన జీవితంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాం అనేది అసాధ్యం. మనం పైకి చూసినప్పుడు, పునరుద్ధానుడైన క్రీస్తు యొక్క అవరోహణాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, మనం పైకి చూసే స్థితిలోనికి మనం ఎదిగినప్పుడు మన జీవితంలో ఏమవుతుందంటే, ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని పొందుకునే స్థితిలోనికి మనం నడిపింపబడతాం. ఇలాగ యెషయా గురించి మనం ఆలోచన చేసినప్పుడు, యెషయా 4 రాజులతో కలిసి జీవిస్తూ ఉన్నాడు. రాజులతో కలిసి జీవించినప్పుడు జీవితం ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రతిరోజు మనం జగన్ గారితో కలిసి కార్లు వెళ్తున్నామండి, మోడీ గారితో కలిసి కార్లు వెళ్తున్నామండి. మళ్ళీ ఈ కార్ దిగిన వెంటనే బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ తోట కలిసి ఎయిర్పోర్ట్లో, ఎయిర్ బస్సులో మనం ప్రయాణం చేస్తున్నామండి. ఎంత బాగుంటుందండి ఈ జీవితం! చాలా బాగుంటుంది కదా. ఈ లోక జీవితం చాలా బాగుంటుంది. కానీ దీనికి మించిన అనుభూతి మన జీవితంలో వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ లోకంలో ఉన్న రాజకీయ నాయకులు, ఈ లోకంలో ఉన్న సౌకర్యాలు, ఇవన్నీ కూడా మన జీవితంలో వ్యర్థమని మనకు అనిపిస్తాయి. అలాగే యెషయాను గురించి మనం ఆలోచన చేసినప్పుడు 4 రాజులతో సహవాసం చేస్తున్నాడు. ఆ సహవాసం చేస్తున్న పరిస్థితుల్లో ఉజియాతో కూడా యెషయా గడిపిన సందర్భాలు ఉన్నాయి. ఉజియా మరణం పొందిన తర్వాత ప్రభు ఏం చేశాడంటే, ఈ రాజుల కంటే
ఒక గొప్ప రాజు పరలోకమునందు ఆసీనుడై ఉన్నాడని యెషయాకి ఏం చేశాడంటే పరలోక దర్శనాన్ని యెషయాకి అనుగ్రహించాడు. ఈ రాజు గురించి ఆలోచన చేసినప్పుడు ఆయన అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూస్తున్నాను. అప్పటి వరకు 4 రాజులతో గడిపాడు. అందులో ఒక రాజు ఎవరు? ఉజ్జియా. ఈ ఉజ్జియా రాజు గురించి ఆలోచన చేసినప్పుడు ఈ ఉజ్జియా రాజు ఎలా ఉన్నాడు? సింహాసనంలో ఉన్నాడు. కానీ ఉజ్జియా జీవితంలో లేదా ఉజ్జియా యొక్క శరీరంలో కుష్ఠరోగం కలిగి ఉంది. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం, ఈ లోక పరిస్థితుల్లో మనం కొనసాగుతూ ఉంటాం. ఈ లోకం ఎలాంటిదంటే మనకు కనిపించని మన లోపంలో, మన యొక్క దేహంలో ఉన్న ఆ లోపాన్ని ఇతరులు చూడగలిగే స్థితిలో మన జీవితం ఉంటుంది అనేది మనము గమనించాలి. ఉజ్జియా రాజుగా ఉన్నాడు, కానీ ఉజ్జియా యొక్క జీవితంలో, ఉజ్జియా యొక్క శరీరంలో ఒక లోపం ఉంది. ఎవరు భరించలేని లోపము. ఇశ్రాయేలీలు ఉజ్జియా దగ్గరికి నేరుగా ప్రవేశించలేని లోపము. ఇలాంటి లోపాలు మన జీవితంలో ఉంటాయి. అయితే ప్రభు ఏం చేస్తాడంటే దీనికి మించిన ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత మన జీవితాల్లో ఆయన అనుగ్రహించి మనము పైకి చూసే అనుభవంలోనికి ఆయన మనలను నడిపిస్తూ ఉంటాడు. అందుకనే ప్రభు ఏం చేశాడంటే అత్యున్నత సింహాసనమందు కూర్చున్న రాజుగా, ఈ లోక రాజుల కంటే గొప్ప రాజుగా ప్రభు అయిన దేవుడు కనపరుచుకుంటానికి యెషయాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆయన యొక్క స్వరూపాన్ని కూర్చిన ఒక ప్రత్యక్షత. ఆయన ఎంత స్వరూపం అంటే ఆ అత్యున్నత సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడంట ఆయన చొక్కా అంచులట దేవాలయమును నిండుకోలేదు. అంటే దేవుని యొక్క స్వరూపం ఎంత స్వరూపం ఆలోచన చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకమందు అత్యున్నత సింహాసనం మీద కూర్చుని ఉన్నాడంటండి. కూర్చుని ఉన్నప్పుడట ప్రభు యొక్క అంగి ఎక్కడికి వచ్చిందట? దేవాలయపు అంచుని కప్పేసిందట. అంటే ప్రభు యొక్క స్వరూపము ఎంత గొప్పగా ఉందంటే పరలోకాన్ని భూలోకాన్ని కలిపే స్వరూపము ఆయన అంగీగా మనం చూడగలుగుతున్నాం. అదే దేవుని యొక్క సంఘము. పరలోకాన్ని భూలోకాన్ని కలిపే ఆ ప్రశస్తమైన అంగి ప్రభు యొక్క చొక్కా ఏమిటంటే, శరీరం ఏమిటంటే దేవుని యొక్క ఆలయం. దేవుడు ప్రత్యక్షనిచ్చాడు. అత్యున్నత సింహాసనం మీద ప్రభువుని చూశాడు, ఆయన చొక్కాన్ని చూశాడు, ఆయన సింహాసనాన్ని చూశాడు. ఆ సింహాసనం దగ్గర ఉన్న చెరూపులు కెరూపులను చూశాడు. ఆ కెరూపులకు 6 రెక్కలు ఉన్నాయట. ఒక రెక్క 2 రెక్కలతోనట మరి ముఖాన్ని కప్పుకునేట, 2తోనంట తన కాళ్ళను కప్పుకునేట, 2తో ఎగురుతూ అత్యున్నత సింహాసనం మీద కూర్చున్న ప్రభు గురించి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే సింహాసనం యొక్క పునాదులన్నీ కూడా కదిలిపోతూ ఉన్నాయి. అంటే ఎంతమంది దేవదూతలు ప్రభువుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని అంటా ఉన్నారు. ఎందుకు పరిశుద్ధత గురించిన ఆ ప్రత్యక్షత ఇవ్వాల్సి వచ్చింది అంటే అక్కడ తాను గడిపిన రాజు ఎవరు? ఉజ్జియా. ఉజ్జియా జీవితంలో ఏముంది? కుష్ఠరోగం ఉంది. ఉజ్జియా జీవితంలో బలహీనత ఉంది. ఉజ్జియా రాజుగా ఉన్నాడు కానీ తన జీవితంలో అన్ని లోపాలే కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ లోపాలను గుర్తు పెట్టుకోకుండా దేవుడు ఏం చేశాడంటే తన అత్యున్నత సింహాసనంలో పరిశుద్ధతను గురించిన ఆ యొక్క దర్శనాన్ని చూసినప్పుడు దేవుని యొక్క మహత్వం ఏమిటో, దేవుని యొక్క మహిమ ఏమిటో, దేవుని యొక్క శక్తి ఏమిటో యెషయాకు అర్థమైపోయింది. తన జీవితంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు 6 రెక్కలు కప్పుకుని ప్రభు యొక్క తేజస్సును చూడలేక మరి గాన ప్రతిగానాలు చేస్తూ ఉండటంలో ప్రభు యొక్క స్థితి ఏమిటో, ప్రభు యొక్క శక్తి ఏమిటో, ప్రభు యొక్క సింహాసనం ఏమిటో, ప్రభు యొక్క శరీరం ఏమిటో, దానికి ఉన్న మహిమ ఏమిటో యెషయా గ్రహించాడు. గ్రహించి తనలో ఉన్న లోపాలన్నింటినీ కూడా సరి చేసుకున్నాడు. ప్రభు యొక్క పరిశుద్ధతను ఎప్పుడైతే చూశాడో, ప్రభు యొక్క గొప్ప స్వరాన్ని ఎప్పుడైతే చూశాడో, ప్రభు యొక్క మహిమను ఎప్పుడైతే చూశాడో వెంటనే తన జీవితంలో ఒక రకమైన భయం, ఒక రకమైన తన జీవితాన్ని గురించిన ఆలోచన, ప్రభు యొక్క పరిశుద్ధతతో తన జీవితాన్ని పోల్చుకున్నప్పుడు తనలో పశ్చాత్తాపభావం కలిగి ఏం చేస్తున్నాడంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను
నివసించువాడును. అయ్యో నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యొక్క యెహోవాను నేను కన్నులారా చూచినాను అనుకుంటున్నప్పుడు ఆ శరాపులలో ఉన్నప్పుడు తన బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పు చేత పట్టుకుని నా ఎద్దకు ఎదురు వచ్చి నా నోటికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమైన నీ దోషము తొలగిపోయింది. అనగా మన జీవితంలో దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పుడైతే మనం పొందుకుంటామో అప్పుడు మన జీవితాన్ని గురించిన ఆలోచన మనకు వస్తుంది. మనం ఎంత అపవిత్రముగా జీవిస్తున్నామో, ఎంత బలహీనముగా జీవిస్తున్నామో, దేవుని తెలియని స్థితిలో మన నిజస్థితి ఏమిటో మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు చాలా చక్కగా రాత్రి దగ్గర చక్కగా హ్యాపీగా తిరిగేచ్చారు యెషయా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అత్యున్నత సింహాసనంలో కూర్చున్న ఆ మహిమను చూసినప్పుడు, ఆ తేజస్సును చూసినప్పుడు తన జీవితంలో ఎంత అపవిత్రుడో తెలుసుకుని దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్ట. అయ్యా, ఇదిగో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన ప్రజల దగ్గర నేను నివసిస్తున్నాను, ఇదిగో నా జీవితంలో నేను పాపముతో జీవిస్తున్నానని ఆ బలిపీఠం దగ్గర ఏడ్చినప్పుడు బలిపీఠంలో ఉన్న ఒక దేవదూత వచ్చి, శరాపు వచ్చి తన నోటిని మరి ఆ బలిపీఠంలో ఉన్న నిప్పుతో కాల్చినప్పుడు తన జీవితంలో ఉన్న ఆ పాప స్థితి పోయి, తన జీవితంలో ఉన్న ఈ లోక స్థితి పోయి దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా కనపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రభు యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంటే, ప్రభు యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే, ప్రభు కొరకు మనం సాక్షిగా జీవించాలంటే మన జీవితంలో కూడా మోషే లాంటి ఉన్నతమైన ప్రత్యక్షత అనుభవం మనకు కావాలి. పొదలో దేవుడు కనిపించినప్పుడు తన జీవితంలో జరిగిన మార్పు ఏమిటో అలాంటి మార్పు మన జీవితంలో రావాలి. అత్యున్నత సింహాసనం దగ్గర యెషయా జీవితంలో వచ్చిన మార్పు, తన నిజ స్థితి ఏమిటో గమనించి ప్రభువుని వేడుకున్నప్పుడు తన జీవితంలో నా దోషము పోయి ప్రాయశ్చిత్తం జరిగి యేసుక్రీస్తు కొరకు, దేవుని ప్రజల కొరకు, సువార్త కొరకు వారి జీవితాలను బాగు చేసేదానికి, ఇశ్రాయేలు జీవితంలో దేవుని యొక్క ప్రేమను కురిపించేదానికి, వారిని దేవుని వైపు తిప్పేదానికి యెషయా నిలబడిన వ్యక్తిగా దేవుడు అడిగాడు. ఇదిగో నా ప్రజలకు సువార్త చెప్పటానికి, నా ప్రజలు అంధకారంలో ఉన్నారు, దేవుని యొక్క వెలుగు లేక బబులోను చెరలో వారు నివసిస్తున్నారు, దాస్యత్వపు కాడి కింద వారు వెళ్ళిపోయారు, అలాంటి విమోచన లేని ప్రజల కొరకు సువార్తను ప్రకటించడానికి నేను ఎవరిని పంపెదను అనగానే యెషయా అన్నాడు, అంతటా నేను చిత్తగించును, నేనున్నాను, నన్ను పంపుమనగా. అంటే మన జీవితంలో దేవుని యొక్క సువార్తకు సేవకులుగా ఉండటానికి, దేవునికి సాక్షులుగా మన జీవితంలో మనం జీవించటానికి, దేవుడు నా ప్రజల నిమిత్తము సర్వ సృష్టికెళ్ళి యోదయ గలలయ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండండి అని ఆ చెప్పిన మాట మన జీవితంలో నెరవేర్చబడటానికి, శక్తిని ఉండటానికి మనం ఏం చేయాలంటే క్రీస్తుని మనం టచ్ చేసేవారిగా, క్రీస్తుని మనం చూసేవారిగా, క్రీస్తుని అనుభవించేవారిగా ఉన్నప్పుడు మన జీవితంలో పరిశుద్ధాత్మ పనిచేస్తుంది. అంతవరకు మన జీవితంలో పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకోలేము. ఆలోచన చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు దేవుని వాక్యము మన హృదయానికి టచ్ అవుతుందా? దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆ దేవుని వాక్యంలో ఉన్న వెలుగు మన జీవితంలోనికి వస్తుందా? అలాగే దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు మనం ఫీల్ అవుతున్నామా? ఈ మూడు విషయాలు మనం గమనించాలి. ఇక్కడ మోషే జీవితంలో కానీ, యెషయా జీవితంలో కానీ మనం చూసినప్పుడు ఏమవుతుందంటే యేసుక్రీస్తుని వారు టచ్ చేశారు, యేసుక్రీస్తుని కనులారా చూశారు, యేసుక్రీస్తుని వారి జీవితాల్లో అనుభవించారు. కాబట్టి వారు యూదయ గలిలయ భూదిగంతముల వరకు దేవునికి సాక్షులుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ఈ లోకానికి సువార్తను ప్రకటించగలిగారు. అలాగే ఇశ్రాయేలీయులను ఆయన కానాను వరకు నడిపించగలిగాడు. అలాగే ఇశ్రాయేలీయులను ప్రవక్త అయిన యెషయా దేవుని వైపు తిప్పగలిగారు. మన జీవితంలో కూడా దేవుని యొక్క శక్తిని పొందుకుని ఈ లోకంలో మనము దేవునికి సాక్షులుగా జీవించే
జీవితాన్ని మనం జీవించాలని లేఖనాల ద్వారా మనం తెలుసుకోవాలి. ఆఖరిగా మనం చూసినట్లయితే పేతురు గారి గురించి మనకు తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ఉన్న తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ వేసే సమయంలో ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు నువ్వు ఉన్నావు కదంటే పేతురు గారు ఏమన్నాడు? అయ్యో, యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకాడు. మరి పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి తన జీవితంలో వచ్చినప్పుడు అపోస్తుడైన పేతురు యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుల గ్రంథములు 3వ అధ్యాయము 12 నుంచి చూసినట్లయితే పేతురు దీనిని చూసి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలులారా, మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతను భక్తి చేతను నడువను వీడికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరు చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచున్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించింది. ఇప్పుడు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరాంతకుడైన మనుషుని మాకు అనుగ్రహింపుడని అడిగితే మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. ఒకప్పుడు పేతురు చిన్న పిల్ల అడిగితే, ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు నీ ఉన్నావు కదంటే నేను అసలు ప్రభువైన యేసుక్రీస్తుకి నాకు సంబంధం లేదన్నాడు. కానీ ఇక్కడ చూసినప్పుడు దేవాలయంలో ఒక కుంటివాడిని లేపాడు. తన శక్తి చేత దేవుణ్ణి ప్రార్థన చేసి ఆ పునరుద్ధాన శక్తి చేత ఆ కుంటివాడిని లేపినప్పుడు అప్పటి వరకు వాడు ఎన్నో సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి దేవాలయం దగ్గర కుంటివాడిగా ఉన్నాడు. పేతురు గారు, యోహాను గారు వచ్చి ఇదిగో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క పునరుద్ధాన శక్తిలో లేచి నడవమంటే వాడు ఏం చేశాడంటే లేచి దేవాలయంలో గొంతులు వేశాడు. వారందరూ చూసి ఆశ్చర్యపడిపోయారు. ఆశ్చర్యపడిపోయినప్పుడు పేతురు మాట్లాడుతున్నారు, ఇదిగో మీరు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? వాడు లేవటాన్ని బట్టి, వాడు గంతులు వేయటాన్ని బట్టి మీరు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? ఇదిగో మీరు జీవాధిపతి అయిన యేసుక్రీస్తుని మీరు చంపేశారు, కానీ ఆ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి వల్లే ఈ వ్యక్తి నడుస్తున్నాడు. ఇదిగో మీరు చంపిన ఏదైతే యేసుక్రీస్తు ఉన్నాడో ఆ యేసుక్రీస్తు పక్షముగా ఆయన మృతుల్లో నుంచి లేచినని, పరలోకానికి ఆరోహణమై మరలా తిరిగి వస్తాడని మాకు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను మేము పొందుకుని ఈ కార్యాలు చేస్తున్నాం. కాబట్టి పరిశుద్ధుడైన మృత్యుంజయుడైన తిరిగి లేచిన యేసుక్రీస్తుకు మేము సాక్షులమని అంతమంది మధ్యలో ఏం చేశాడంటే దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. అంటే పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు మన జీవితంలో ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ శక్తి చేత మనం ఏం చేస్తామంటే దేవునికి సాక్షులుగా ఉండగలుగుతాం. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా, దేవుని యొక్క పునరుద్ధాన శక్తి మన జీవితంలో లేకుండా క్రీస్తు కొరకు మనం నిలబడలేము. క్రీస్తు కొరకు సాక్షులుగా మనము జీవించలేము. ఒకవేళ గనక దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనలోకి వచ్చినట్లయితే అపోస్తుల కార్యములలో పౌలు, శీలలు, పేతురు, పౌలు గారు అనేక మంది ఎలాగైతే క్రీస్తు కొరకు మరణం వరకు, అంతం వరకు ఎలాగైతే క్రీస్తు యొక్క ప్రేమను ప్రకటించారో అలాంటి ప్రేమను మనం కూడా ఈ లోకంలో మనము దేవుని కొరకు నిలబడిన సాక్షులుగా, ఆఖరికి ఖడ్గం వచ్చినాను, రకరకాల వ్యక్తులు మన మీద అనేక దాడులు చేసినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే ప్రభు కొరకు, ప్రభు యొక్క సువార్త కొరకు పరిశుద్ధాత్మ శక్తి చేత మనం ఏం చేస్తాం, ముందుకి నడపబడతాం. అప్పుడు ఏం చేస్తామంటే ఈ లోకం వైపు కాకుండా మనం పైనున్న వాటిని వెదికే స్థితిలో. కొలస్సీలకు రాసిన పత్రికలు అన్నది, ఇదిగో మీరు క్రీస్తుతో కూడా మృతి పొందారు, క్రీస్తుతో మీరు లేచారు, కాబట్టి మీ యొక్క జీవము దేవుని యందు క్రీస్తుతో దాచబడి ఉంది. కాబట్టి మీరు పైనున్న వాటినే వెదకుడు, కానీ కింద ఉన్న వాటిని మీరు వెదకుడి అంటారు. అంటే మన జీవితంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత ఈ లోకానికి సంబంధించిన ఏ విషయాలు కూడా మనకు జ్ఞాపకం రావు, కానీ
కేవలము పైనున్న పరలోకముందున్న ఆసీనుడైన కెరూబుల మధ్య సెరూబుల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్న ఆ క్రీస్తు యొక్క సింహాసనం వైపే మన దృష్టి ఉంటుంది. కానీ ఈ లోకపరమైన ఆశల వైపు, ఈ లోకపరమైన స్థితి వైపు మన జీవితము ఉండదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, నిజంగా మనము శక్తి పొందినప్పుడు ఏమవుతుందంటే పొరుగు వారికి సువార్త చెప్పగలుగుతాం. అయ్యా పలానా చోట పాస్టర్ గారు లేరు, అక్కడికి ఎవరు వెళ్తాడంటే వెంటనే ఏమంటాడు, అయ్యా నేనున్నాను, నన్ను పంపు యెషయాలాగా. అప్పటి వరకు చాలా సాధారణమైన జీవితం, కానీ ఇశ్రాయేలును అదే కర్రతో కానానికి నడిపించిన మోషే, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన మోషే, అప్పటి వరకు దేవుణ్ణి ఎరగనని మాట చెప్పిన పేతురు, ఊగడి కొమ్మలాగున్న పేతురు, దేవాలయం మధ్యలో, పరిసయ్యుల మధ్యలో, యూదుల మధ్యలో, ప్రధాన యాజకుల మధ్యలో, ఇదిగో మీరు చంపిన యేసుక్రీస్తు తిరిగి లేచాడు, ఆయనను మేము ప్రకటించుచున్నాము, ఇదిగో ఆయన పునరుద్ధాన శక్తి వల్ల ఈ వ్యక్తి నడవగలుగుతున్నాడు, అందుకు మేమే సాక్షులము చెప్పగలుగుతున్నామా? దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకుని క్రీస్తు కొరకు మనం నిలబడగలుగుతున్నామా? దేవునికి విధేయత మన జీవితంలో చూపించి క్రీస్తు సువార్త కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ఎంతవరకు దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకుని ఈ లోకంలో దేవుని కొరకు జీవించగలుగుతున్నాం ఆలోచన చేయాలి. మొన్న నేను చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. వాక్యాన్ని ఎవరో శ్రద్ధగా వినటం లేదు, కానీ ఈ మాట వినండి. కథ మనవన్నే చర్చికి రప్పించిన క్రీస్తుని మనం ఎక్కువ ఆరాధించాలి. దేవుని స్తోత్రం. మరి ప్రేమ ఉంటుంది కదా మనిషి, పైగా బంగారు కడాలు వేసుకుని వచ్చే బంగారు బాబు. రైట్, మీకు ఒక స్టోరీ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు క్రీస్తు కొరకు జీవించే వ్యక్తులు ఎలా ఉంటారని ఒక స్టోరీ. మధ్యప్రదేశ్లో మరియన్ అనే ఒక సిస్టర్ ఉన్నారు. ఎవరో మరియన్, క్యాథలిక్ సిస్టర్. చాలా జాగ్రత్త. ఈ క్యాథలిక్ సిస్టర్ చాలా చిన్నప్పటి నుంచి దైవభక్తి కలది. సిస్టర్ ట్రైనింగ్కి వెళ్ళిపోయింది. ఇద్దరు అక్కా చెల్లి. ఎంతమంది? ఇద్దరు అక్కా చెల్లి. చాలా మంది క్యాథలిక్స్ ని విమర్శిస్తాం కదా, మెడలో సిలువ వేసుకుంటారు, జపమాలు చెప్తారు అని అనుకుంటాం. మనం సిలువ వేసుకోము, జపమాలు చెప్పం, కానీ వాళ్ళలో ఒక పర్సంటేజ్ కూడా ఉండలేదు. మనం వాళ్ళలాగా మనం పెళ్లి చేసుకోకుండా ఉండగలమా? పెళ్లి చేసుకోకుండా ఉండలేకపోవడమే కాదు, పరాయోల్ని చూడకుండా ఉండగలమా? కాబట్టి క్యాథలిక్స్ ని ఎవరు కూడా ఆ దృష్టితో విమర్శించకండి. ప్రతి సంఘాలలో, ప్రతి వ్యవస్థలో, ప్రతి డినామినేషన్స్ లో ప్రభు కొరకు పరిశుద్ధాత్మను పొందుకుని ప్రభుకి సాక్షులుగా జీవించే అనేక మంది వ్యక్తులు ఉన్నారు. ఈ మరియను సిస్టర్ ట్రైనింగ్కి వెళ్ళింది. సిస్టర్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఈ మరియాన్ని ఏం చేసిందంటే మధ్యప్రదేశ్లో ఇండోర్ అనే ప్రాంతానికి ఆమెని సేవకం చేశారు. ఆ ఇండోర్ నుంచి కొంత లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని కిలోమీటర్లు అది అటవీ ప్రాంతం. ఆ అటవీ ప్రాంతంలో ఎవరికి కూడా చదువురా, కనీసం నీళ్లు కూడా లేని పరిస్థితుల్లో ఆ వ్యక్తులు జీవిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ మరియాన్ని ఏం చేసిందంటే అక్కడ సేవ నిమిత్తము క్యాథలిక్ వారు పంపించారు. పంపించినప్పుడు అక్కడ ఉన్న ఇండోర్ ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ, చదువు లేని వారికి చదువు చెప్తూ, అక్కడున్న కలెక్టర్స్ తోటి వాళ్ళతోటి మాట్లాడి ఆ అటవీ ప్రాంతంలో అనేక రకాల బోర్లు తవ్వించి ఏం చేసిందంటే వారికి నీటి బావులు ఏర్పాటు చేసి అనేక రకాల వసతులు కల్పించింది. అప్పటి వరకు వారి జీవితంలో నీరు లేదు, వారి జీవితంలో చదువు లేదు, ఎలాగ శుభ్రంగా ఉండాలో వారికి ఏమీ తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మరియను వెళ్ళిన తర్వాత వారి జీవితాల్లోనికి క్రీస్తు ప్రేమ వచ్చింది, క్రీస్తు వెలుగు వచ్చింది.
అక్కడ ఉన్న దళారులు ఏం చేశారంటే, ఎప్పటి వరకు వీళ్ళందరూ కూడా గిరిజనులు వీళ్ళందరూ కూడా పనికి వచ్చేవాళ్ళు ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి నీళ్లు లేవు, ఎన్ని బోరు బావులు వచ్చేసినాయి, మన యొక్క అవసరాలు లేవు, మన పని పాటలకు వాళ్ళు రావటం లేదని ఈ మరియన్న మీద, సిస్టర్ మరియన్న మీద ఏం చేశారంటే కత్తి కట్టారు. కత్తి కట్టిన ప్రజలు ఎలాంటి వారో తెలుసు మరియన్నకి. ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది. మరియన్న యొక్క భక్తి జీవితం ఏమిటంటే, ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి 7 గంటల వరకు బైబిల్ వాక్యాన్ని చదివి మోకాళ్ళ మీద ప్రార్థన. ప్రభువా, ఈరోజు నీ ప్రేమ తెలియని వ్యక్తులకు నేను ఎలాగ ప్రేమను చూపించాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఎలాగ బోధించాలి, వారికి ఎలాగ నేను సేవ చేయాలి, వారి జీవితంలో క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క వెలుగును ఎలాగ నింపాలో ప్రభువా నాకు సహాయం చేయమని రోజుకి 3 గంటలు ప్రార్థన చేసి బైబిల్ చదివి బయటకు వస్తూ ఉండేది. అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండేది. ఇలాగ జరుగుతున్న తరుణంలో అక్కడ ఉన్న దళారులందరూ కలిసి ఏం చేశారంటే, మరియన్ని ఎలాగైనా చంపేయాలని ప్లాన్ చేశారు. మరియన్ను మరి రోజు ప్రార్థన చేసుకుంటుంది కదా, దేవుడు మనసులో ఒక మాట పెడతాడు కదా, ఓహో నా జీవితం ఇక ముగించబడుతుంది చిన్న వయసులోనే, కాబట్టి నేను ఇంకా వారికి ఎక్కువ ప్రేమను చూపించాలని తన చెల్లి రోజుకి ఫోన్ చేసింది. రోజుకి ఫోన్ చేసి, రోజు ఇదిగో నన్ను ఏదో ఒక రోజున ఇక్కడ ఉన్న వారు చంపేస్తారు, కాబట్టి వారికి 3 మాటలు చెప్పు. మిమ్మల్ని యేసుక్రీస్తు ప్రేమించుచున్నాడు, అలాగే నేను కూడా మిమ్మల్ని ప్రేమించుచున్నాను, మీరు ఏమి చేసినప్పటికీ కూడా నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, అలాగే మీరు నాకు ఎలాంటి అపాయం చేసినప్పటికీ కూడా, మీరు అపాయం చేయకముందే, నా మీద దాడి చేయకముందే, నా మీద దాడి చేసిన వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పమని ఫోన్ చేసి తన చెల్లి అయిన రోజుకి చెప్పింది. ఈ మరియన్గా రోజుకి చెప్పిన తర్వాత రోజు అన్నది, అదేంటక్క నిన్ను ఎవరు చంపుతారక్క, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. లేదు, ఒకవేళ నేను చనిపోతే, నేను చనిపోయిన తర్వాత ఇండోర్ వచ్చి ఇదిగో ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మా అక్క మిమ్మల్ని క్షమించింది, మీరు చంపక ముందే మా అక్క మీ కొరకు ప్రార్థన చేసిందని ఈ 3 మాటలు చెప్పమని చెప్పి ఫోన్ కట్టేసింది. కొన్ని రోజులు జరిగిన తర్వాత మరియన్న ఏం చేసిందంటే, తన ఇంటికి వెళ్ళటానికి బ్యాగ్ చదువుకుని బస్సు కొరకు వెయిట్ చేసింది. ఈ బస్సు కొరకు వెయిట్ చేసినప్పుడు రోజు వచ్చి బస్సు రాకుండా వేరే బస్సు వచ్చింది. ఎందుకు వచ్చిందో వేరే బస్సు అనుకుని మరియన్న ఏం చేసిందంటే, సిస్టర్ మరియన్ను బస్సులో కూర్చుంది. బస్సులో కూర్చున్న తర్వాత అప్పటి వరకు సిస్టర్ గారిని గౌరవించి ప్రతిరోజు వచ్చి బస్సు ముందర కూర్చోమనేవారు. కానీ ఈ రోజు సిస్టర్ని ఏం చేశారంటే వెనక్కి వెళ్ళి కూర్చోమన్న తర్వాత ఒక అరగంట పోయింది. అటవీ ప్రాంతం బస్సు మెయిన్ రోడ్ నుంచి డొంకల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఏం చేశాడంటే అందరికీ చాక్లెట్లు పంచిపెట్టాడంట. అందరికీ చాక్లెట్లు పంచిపెట్టి మరియన్కి చాక్లెట్ పంచిపెట్టలేదట. మరియన్ అడిగిందంట, నాకెందుకు నువ్వు చాక్లెట్ పంచిపెట్టలేదు, అందరికీ పంచిపెట్టావు కదంటే, నీకు వేరే స్పెషల్ ట్రీట్మెంట్ ఉందని చెప్పి ఏం చేశాడంటే, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది, నేను అందరికీ చాక్లెట్లు పంచిపెట్టాను. ఎందుకని అంటే, అప్పుడు మరియన్ను అలాగా చూస్తుండగానే తన సంచిలో నుంచి కత్తి తీసి మరియన్ను ఏం చేశాడంటే 40 పోట్లు పొడిచాడు. ఎన్ని పోట్లు? 40 పోట్లు పొడిచినప్పుడు ప్రతి పోటుకి కూడా మరియన్న ఏముందంటే, అయ్యా దేవుడు నిన్ను ప్రేమించుతున్నాడు. ఒక పోటు పొడిచేటప్పటికి దేవుడు నిన్ను ప్రేమించుతున్నాడు. 2వ పోటు పొడిచేదానికి దేవుడు నిన్ను ప్రేమించుతున్నాడు. 3వ పోటు పొడిచేదానికి దేవుడు నిన్ను ప్రేమించున్నాడు. 40 పోట్లు పొడిచేటప్పుడు కూడా 40 పోట్లు కూడా దేవుడు నిన్ను ప్రేమించుతున్నాడని రక్తపు మడుగులో ఆ యొక్క అటవీ ప్రాంతంలో మరియన్ను చనిపోయిన తర్వాత ఈ నేరస్తుని తీసుకెళ్లి జైల్లో వేసేసారు. జైల్లో వేసినప్పుడు జైల్లో చూడటానికి మరియన్ సిస్టర్ ఏం చేసిందంటే రోజు వచ్చి నేను ఆ సుందర్ సింగ్ తో మాట్లాడాను. సుమందర్ సింగ్ అతని పేరు. ఏం పేరు? సుమందర్ సింగ్ తో నేను మాట్లాడాలన్నది. ఏమవుతుంది, నేరస్తుడు కదా,
మీ అక్కని చంపేసిన అతనితో మీకు మాట్లాడి లేదు ప్రభువైన యేసుక్రీస్తు అతను నాకు సహోదరుడు, ఆ సహోదరుడితో 3 ముక్కలు నేను మాట్లాడి నేను వచ్చేస్తున్నాను. ఓకే అని పర్మిషన్ ఇచ్చారు జైలరు. ఆ సుమందర్ సింగ్ దగ్గరికి రోజు వెళ్ళింది. రోజు 3 మాటలు చెప్పింది. సుమందర్ సింగ్, ఇదిగో మా అక్క నీతో 3 మాటలు చెప్పమన్నది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అలాగే మా అక్క నువ్వు చంపక ముందే క్షమించేసింది. అలాగే నువ్వు చంపక ముందే మా అక్క నీ కొరకు ప్రార్థన చేసిందని. కానీ ఈ సుమందర్ సింగ్ జైల్లో పడిపోయి నిజంగా అతను ఏడ్చిన ఏడుపు అంత ఇంత కాదన్నమాట. ఎలాంటి నన్ను ప్రేమించి నా జీవితం కొరకు ప్రార్థన చేసిన ఒక మంచి సిస్టర్ని నేను చంపేశానని, నా అటవీ ప్రజలకు సహాయం చేసి చదువు చెప్పిన ఒక మంచి సిస్టర్ని నేను చంపేశానని కన్నీరు మున్నీరుగా జైల్లో ఏడ్చిన సందర్భంలో అతని కోర్టుకి తీసుకొచ్చినప్పుడు రోజీ అలాగే తన తల్లిదండ్రులు కూడా ఇదిగో నా కుమార్తె అయిన మరియన్ను 3 మాటలు చెప్పింది. ఆ సుమందర్ సింగ్ గురించి ప్రార్థన చేసింది. ఆ సుమందర్ సింగ్ ని క్షమించమని చెప్పింది. ఆ సుమందర్ సింగ్ మీద ఏ విధమైన నేరము శిక్ష మోపకుండా ప్రభు కలవరి శిలువలో ఇదిగో వారు ఏమి చేస్తున్నారో వారు తెలియదు కనుక వారిని క్షమించమని చెప్పిన ఆ మాటను బట్టి అతని మీద ఏ కేసు లేకుండా సుమందర్ సింగ్ ని జైలు నుంచి విడిపించమని ఆ తల్లిదండ్రులు అలాగే తన సహోదరిని రోజు చెప్పినప్పుడు ఆ వ్యక్తిని సుమందర్ సింగ్ ఏం చేశారంటే ఏ విధమైన కేసు లేకుండా స్వేచ్ఛగా వదిలేశారు. దేవుని స్తోత్రం. ఈ రోజున సుమందర్ సింగ్ ఇండోర్లో గొప్ప దైవ సేవకుడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తి మన మీదకు వచ్చినప్పుడు మన జీవితంలో ఎలాంటి రూపాంతరం జరగాలి. ఈ లోకపరమైన స్థితిలో కాకుండా, ఈ లోకపరమైన ఆశల్లో కాకుండా, ఈ లోకపరమైన ప్రాణం గురించి కాకుండా అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైన దేవుని దగ్గర క్రీస్తులో నా యొక్క జీవము దాచబడి ఉందని మనం ఏం చేయాలంటే పైనున్న వాటిని వెదికి ఆ స్థితిలో కనుక ఆరోహణ స్థితిలోనికి అనగా భూమి మీద నుంచి పరలోకంలోనికి ఆ చూచే స్థితిలోనికి మన జీవితాలు నడిపించబడాలి. అలాగే నడిపించబడాలంటే మన జీవితంలో ఏం చేయాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దేవుని కొరకు సాక్షులుగా జీవించాలి. అనగా క్రీస్తు యొక్క సంఘము పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము ఒక మరియన్ లాగా మన జీవితాలు క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించే జీవితం. ఈ లోకపరమైన ఆశల కొరకు కాకుండా పైనున్న వాటినే వెతికే ఆ మహోన్నతమైన స్థితిలోనికి యెషయా లాంటి దర్శనం, మోషే లాంటి దర్శనం, పారిపోయిన పేతురు క్రీస్తు కొరకు నిలబడి సాక్ష్యము చెప్పిన దర్శనం, క్రీస్తుని హింసించిన పౌలు క్రీస్తు కొరకు సంఖ్యలతో బంధింపబడి క్రీస్తును ప్రకటించిన దర్శనం. అది పరిశుద్ధాత్మ శక్తి యొక్క ఆనవాలు మన జీవితంలో. అప్పుడు నిజంగా మనం క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించగలుగుతాం. నేను రాజమండ్రి దిగి వెళ్ళిపోతున్నాను మా ఇంటికి. ఒక ఆటో ఎక్కాను. ఒక అంజురాలు ఎక్కిందనమాట ఆటో. అంజురాలు ఎక్కి దేవుని కొరకు సువార్త చెప్తుంది. నేను పాస్టర్ గారు, నేను తెలియదు ఆవిడికి. అయ్యగారు మీరేంటో నాకు తెలియదు కానండి, ఏ ఊరు వెళ్తారండి? పలానా చోటకి వెళ్తాను. ఇదిగో నా సాక్ష్యం చెప్తున్నానండి, వినండి. ఏమా ఎందుకమ్మంటే నేను నా క్రీస్తుని గురించి దేవుడు నాకు చేసిన ఆ మేలు గురించి నేను చెప్పకుండా ఉండలేదు అయ్యగారు. ఇదిగో పసివేదల ఒక 10 నిమిషాలు వచ్చాను. 10 నిమిషాల్లో ఒక సాక్ష్యం చెప్తాను, వినండి బాబు. అమ్మ ఏంటమ్మంటే ఇదిగోండి నేను అంజురాల్ని దేవుని కొరకు నిలబడినప్పుడు మా ఊరంతా వెలేసేసిందయ్యా. నాకు ఎనమండ్రులు పెట్టలయ్యా. ఎనమండ్రుల పెట్టలతోటి నా భర్తతో ఊరు నుంచి వెలేసినప్పుడు నేనేం చేసినట్టు ఒక చెట్టు కింద 5 సంవత్సరాల కాపురం ఉన్నామయ్యా మేమందరం కూడా. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి నువ్వు నమ్మకుండా ఉన్నట్లయితే మళ్ళా గ్రామంలోకి వచ్చేస్తావని నన్ను వెలేసారయ్యా. వెలేసినా కూడా నేను క్రీస్తు కొరకు దేవుని యొక్క శక్తి చేత, ఆయనలో ఉన్న నమ్మకం చేత నేను అలాగే జీవించాను. ఈ రోజున మరి నా యనమండ్రుల బిడ్డలు కూడా గవర్నమెంట్ ఉద్యోగం, నా యనమండ్రుల బిడ్డలు కూడా అత్యున్నతమైన స్థితిలో ఉన్నారు. ఈ రోజున ఏదైనా పాస్టర్లు వచ్చారంటే మా ఇంటికాడ తప్ప ఎక్కడ భోజనం చేయడానికి సాక్ష్యం. మన జీవితంలో పరిశుద్ధాత్మ శక్తిని అసలు నిజంగా పొందుకున్నామా?
నిజంగా పరిశుద్ధాత్మ శక్తిని కనుక పొందుకుంటే మందని విడిచి దేవుని మందను మేపే మోషేలాగా మన జీవితం ఉందా? ఈ లోకపు రాజరపు యొక్క సుఖాలను వదిలిపెట్టి ఐగుప్తు సుఖాన్ని కోరుకోకుండా క్రీస్తు జన్మతోటి సుఖాన్ని వదులుకొని అల్ప భోగాలని ఎంచుకుని ఐగుప్తు ధనమును ఏమాత్రం లెక్క చేయకుండా క్రీస్తు ప్రజల కొరకు 40 సంవత్సరాలు అడవిలో నడిచిన మోషే లాంటి అనుభవంలోనికి మన జీవితాలు వెళ్తున్నాయా? నలుగురు రాజులను విడిచి దేవుని యొక్క మాటను పట్టుకుని ఇదిగో నా ప్రజలకు సువార్తను ఎవరు ప్రకటించాలంటే ప్రభువా నేనున్నాను నన్ను పంపమనే స్థితిలోనికి మన జీవితం ఉందా? దేవుని కొరకు నిలబడలేక దేవుని తెలియదని బొంకిన పేతురు అనేక మంది జనుల మధ్య ఇదిగో చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు ఆరోహణమైన క్రీస్తుకి మేము సాక్షులమని బహిరంగంగా క్రీస్తు కొరకు నిలబడిన ఆ స్థితి మనకుందా? దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత క్రీస్తు ఏం చేశాడంటే ఆరోహణం అయిపోయాడు, దేవుని యొక్క కుడి పార్శ్వానికి వెళ్ళిపోయాడు. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకునే 2 మనుషులు వారి వద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు పరలోకము చేర్చుకునబడిన మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పాను. దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ అసెన్షన్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఈ ఆరోహణ దినం సందర్భంగా మనకిచ్చిన ఒక గొప్ప వాగ్దానం ఏమిటంటే, ఇదిగో మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు, నా కొరకు సాక్షులుగా ఉంటారు. ఉన్న తర్వాత మీ జీవితంలో ఏమి జరుగుతుందంటే, ఇదిగో ఆరోహణమైన యేసుక్రీస్తు ఎలాగైతే పరలోకానికి వెళ్ళిపోయాడో అలాగే అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు మరలా వస్తాడు, మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. కాబట్టి అప్పటి వరకు మీరు యోదయ గలిలయ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండండి. అనేక మందిని నా కొరకు శిష్యులుగా చేయండి. ప్రపంచమంతా తిరిగి నా సువార్తను, సర్వ సృష్టికి నా సువార్తను చాటండి. మన జీవిత సాక్ష్యం ఎలా ఉంటుంది? ఒక మరియంలా ఉంటుందా? పొడిచి కొద్ది ఇదిగో క్రీస్తు నిన్ను ప్రేమించు, ఇదిగో క్రీస్తు నిన్ను ప్రేమించు. మన జీవితాన్ని బట్టి, మన మాటను బట్టి ఒక వ్యక్తి అయినా మారేడా? ఒక అంజనాలు క్రీస్తు కొరకు ఇల్లు లేకుండా తన బిడ్డలతో ఒక చెట్టు కింద 5 సంవత్సరాలు జీవించిన ఆ సాక్ష్య జీవితం. 5 సంవత్సరాలు కాదు కదా, క్రీస్తు వరకు ఒక రోజు టెంట్లో మీటింగ్స్కి వెళ్ళి పడుకోలేము. 5 రోజులు టెంట్లో మీటింగ్లో ఎంతమంది పడుకున్నారో చెప్పండి, చేతులు ఎత్తండి. మీటింగ్స్కి వెళ్ళి 5 రోజులు దేవుని వాక్యం వినటానికి టెంట్లో పడుకున్న సందర్భాలు, కనీసం టెంట్ మోసిన సందర్భాలు. క్రీస్తు కొరకు సాక్షులుగా మన జీవితం ఎన్నో మార్పులు పడుతుంది. అసలు పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నామా? పరిశుద్ధాత్మ తాకిడి మన జీవితంలో ఉందా? వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మను మనం అనుభవించగలుగుతున్నామా? వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం నీ హృదయానికి టచ్ అవుతుందా? అసలు వాక్యాన్ని నువ్వు చూస్తున్నావా? వాక్యాన్ని నువ్వు అనుభూతి చెందుతున్నావు? ఇదిగో భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండండి అంటే ఏమర్థం అవుతుంది? ఏం ఫీల్ అవుతున్నాం మనం? వాక్యంలోని సత్యం సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అంటే ఎలా ఫీల్ అవుతున్నా? ఇఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టచ్ యు, దేవుని వాక్యం నీకు టచ్ అవుతుందా? దేవుని వాక్యాన్ని నువ్వు చదవగలుగుతున్నావా? చూడగలుగుతున్నావా? చూడగలిగిన వాక్యాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావా? ప్రవర్తించగలుగుతున్నావా? ప్రకటన గ్రంథంలో యోహాను అంటాడు, ఇదిగో దీన్ని చదువువారును చూసువారును గైకును వారిని అందరూ ధన్యులే. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. పరలోకానికి చేర్చబడిన యేసుక్రీస్తు మరలా అదే పరలోకం నుంచి తిరిగి మనల్ని తీసుకువెళ్ళడానికి వస్తాడు. ఈ మధ్య కాలంలో మనం జీవించిన ఈ కాలంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని క్రీస్తు కొరకు నువ్వు ఏ ఏ ప్రాంతాలలో, ఏ ఏ విషయాలలో నీ జీవితాన్ని క్రీస్తు కొరకు సాక్షిగా జీవించు. మునుపటి స్థితిలో శిష్యులందరూ కూడా వెనుదిరిగిన వారే. కానీ పెందుకొస్తు దినాన్ని, ప్రభు ఆరోహణమైన దినాన్ని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని వారు ప్రపంచాన్ని గడగడలాడించారు.
మన జీవితంలో అసలు పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడా? పని చేస్తే క్రీస్తు కొరకు ఏ ఏ కార్నర్స్లో మనము దేవుని కొరకు సాక్షులుగా ఉండగలుగుతున్నాం? పరిశుద్ధాత్మ శక్తి మనలోకి వస్తే పైనున్న వాటిని వెతికే స్థితిలో నుంచి ఎంతవరకు మన జీవితంలో పైనున్న వాటిని చూసే ఆ స్థితిలోనికి ఎంతవరకు మన జీవితం నడిచింది? అసలు పైన ప్రభు అత్యున్నత సింహాసనం మీద ఉన్నాడని ఆ దర్శనంలో ఉన్న ఆ గొప్ప పరిశుద్ధత, ఆ గొప్ప సింహాసనం, ఆ గొప్ప గాన ప్రతిగానాలు, ఆ మంచి అరుదైన అత్యున్నతమైన ఆ స్థితిని వాక్యంలో చదివి మనం అనుభూతి చెందగలుగుతున్నామా? ఎంతవరకు మన జీవితము శక్తివంతంగా ఉంటుంది అనేది జ్ఞాపకం చేసుకుని దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు కొరకు పరిశుద్ధాత్మను పొందుకుని ఈ లోకంలో ఉన్న కాలాల గురించి, ఈ లోకంలో ఉన్న సమయాల గురించి మనం ఏమాత్రం ఆలోచించవలసిన పని లేదు. కానీ దేవుని యొక్క శక్తిని పొందుకుని ఆయనకి సాక్షులుగా ప్రభు మరలా తిరిగి వచ్చి మనం తీసుకెళ్లే ఆ స్థితిలోనికి మన జీవితాన్ని నడిపించుకుని పైనున్న వాటిని వెతికి ప్రభుని ఎరుగుదమనే ఆ సాక్ష్యాన్ని అనేక మంది ఎదుట, ఇదిగో నేను క్రీస్తు బిడ్డనని ప్రకటించే వ్యక్తిగా, ప్రభుని ఒప్పుకునే వ్యక్తిగా, క్రీస్తుని ఎరిగిన బిడ్డగా నీ జీవితాన్ని సాక్ష్య రూపంలో జీవించాలని అట్టి కృప దేవుడు మనకు దయచేసి మనల్ని దీవించి ఆస్వాదించాలని ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.